మంచి విషయాలు తెలుసుకుందాం. నేను పాపం చేసేవాళ్ళు ఏ వ్యాధితో పుడతారనేది 2-3 వీడియోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మగవాళ్ళ గురించి తెలుసుకుందాం. ఏ పాపం చేస్తే మగవాళ్ళు పుడతారు? మగవాళ్ళు ఎన్నో జన్మలు, ఏ జన్మలో ఏ పాపం చేసి ఉంటే మగవాళ్ళుగా పుడతారు. గొంతుకు గట్టిగా పిచ్చికి పట్టుకొని ఊపిరాడకుండా, మాట రాకుండా నొక్కి పట్టుకొని ఉంటే వాళ్ళు ఒక్కరికి ప్రాణహాని తలపెట్టితే మాట రాకుండా ఉక్కిరిబిక్కిరైపోయి వాళ్ళకి అలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. పూర్తిగా చంపేయడం కాదు. అలాంటి వాళ్ళు ఒక మనిషికి అంత ఘోరాది ఘోరంగా ఇబ్బంది పెడితే వాళ్ళకి ఆ బాధ పాపం అది ఆ జన్మలో చేసిన ఆ పాపం మగవాళ్ళుగా పుట్టొచ్చు. పుట్టొచ్చు కాదు, పుడతారు. ఆ పాప పరిహారం అనుభవించాల్సిందే. ఇంకా ఉన్నాయి ఈ మగవాళ్ళుగా పుట్టడానికి కారణాలు. ఎన్ని పాపాలు చెప్తాను చూడండి. ఇంకొకటి, నోటికొచ్చినట్టు తిట్టడం. నోరు ఉంది కదా అని నోటికి వచ్చిన తిట్టులు తిడితే ఆ నోరు పడుకోను అనే ఒక మాట భరించలేక అవతల వాళ్ళు అంటే అది అప్పటికప్పుడు పడిపోతుంది. ఆ శాపం దేవుడు రాసుకుంటాడు. రాసుకొని ఆ శాప పరిహారం మగవాళ్ళుగా చచ్చిన తర్వాత మళ్ళీ ఎత్తినప్పుడు కొట్టడం జరుగుతుంది. ఇంకొకటి, చెప్తాను వినండి. నీళ్ళు నిండుగా ఉండి చుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి వాళ్ళకి నీటిలో పెట్టి ఆ తల పిక్కిరిగా ఆడించి వాళ్ళని ఊపిరాడకుండా మాట రాకుండా చేసి నీటిలో ముంచితే ఆ పాపం కూడా ఈ మగవాళ్ళ జన్మే. ఇలా మొగుడు పెళ్ళానికే చేశాడో, అత్త కోడలికే చేసిందో, మామ కోడలికే చేశాడో, లేదా బయట వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే నేను బంధాల పట్ల చెప్తున్నాను. అలాగే బయట వాళ్ళు కూడా ఎక్కడో ఏదో పాపం. కారణాలు ఇవే. ఇంకా ఉంది వినండి. గట్టిగా నాలుక పట్టి నడిపేయడం, నాలుక మీద చురకలు పెట్టడం, గొంతుకు గట్టిగా పట్టుకొని నిలిపేయడం, ఇలాంటివి కూడా మగవాళ్ళుగా జన్మించారు. ఆ శాపం పాపం తగిలి మగవాళ్ళుగా జన్మించవలసి వస్తుంది.
ఇంకా చెప్తాను. దొంగతనాలకి వెళ్ళిన వాళ్ళు ఒకరింటిలో దోచుకొని పోవాలనుకునేటప్పుడు, ఆ మనుషులు అడ్డుకునేటప్పుడు ఈ గొంతుకు పట్టి గొంతుకు కోసేసినప్పుడు, గొంతుకు కోసేస్తారు కదా, ఆ పాపం కూడా తగిలి మగవాళ్ళుగా కొట్టడం జరుగుతుందన్నమాట. నాకు ఇక్కడ వరకే గుర్తుంది, చెప్పగలిగాను. కొన్ని నేను ప్రిపేర్ అవ్వను కదా ముందే, అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుందన్నమాట. తెలిసిన మట్టుకు తెలిసినవే నేను చెప్తాను, గుర్తుంటాయి అంతవరకే. చెప్తూ అంతవరకే గుర్తొస్తుంటాయి. తర్వాత మళ్ళీ సడన్గా మర్చిపోతాను. అందుకే మళ్ళీ ఇంకో వీడియో ఏవైనా చేసినప్పుడు నేను చెప్పడం జరుగుతుందన్నమాట. అందులోని ఏమైనా మర్చిపోతాయి. అయితే ఇంతవరకే గుర్తుంది. ముందు వీడియోలు చేస్తూనే ఉంటాను కదా, అలాగా మధ్యలో ఆపడం జరుగుతుందన్నమాట. చెప్పాను కదా, హెల్త్ సరిగ్గా బాగోట్లేదు, అందుకు చెప్పలేకపోతున్నాను. అలా డైలీ రోజుకి 2-3 వీడియోలు ఇలా పెట్టినప్పుడు నేను గుర్తొస్తుంటే చెప్పగలుగుతాను. రోజంతట్లోని ఒక వీడియో 2 వీడియోలు, ఈ మధ్య అసలు 2 వీడియోలు కూడా పెట్టట్లేదు, చాలా తగ్గిపోయి. అలా పెడుతూనే ఉండేదాన్ని, హెల్త్ బాగోకపోవడం వల్ల పెట్టలేకపోతున్నాను. అందుకు నేను వెంటనే కదా గుర్తొచ్చి చెప్పగలిగాను. ఇప్పుడు లేట్గా ఒక వీడియో 2 వీడియోలు ఒకరోజు ఆపేయడం, వీడియోలు పెట్టకపోవడం ఇలా జరుగుతుంది. అందుకు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అయినా మీకోసం ఓపిక తెచ్చి ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మరిన్ని మంచి విషయాలతో కలుద్దాం. ఓకే, అయితే ఇంతవరకే చెప్పగలను.